అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఈ అధ్యాయము 6 భాగాలుగా విభజించడమైనది. ఇందులో మనం 2 భాగాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం 3వ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ రోజు ఈ సెషన్ ద్వారా మనం 31వ శ్లోకము మరియు 32వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి యథావిధిగా మనం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. సో మరి ఈ 3వ భాగము ధర్మ యుద్ధం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క విధి. ఇది మనకి 8 శ్లోకాల ద్వారా మన విధి ఏమిటి, ఆ ధర్మం ఏమిటి, మనం పాటించవలసిన ఈ ధర్మ సూత్రాలు కానీ ఇవన్నీ ఏంటి అనేది ఆ సూక్ష్మాలని మనం పరమాత్మ నుండి తెలుసుకుందాము. ఇప్పటి వరకు తత్వశాస్త్ర దృష్టితో మనకి అర్జునుడికి బోధిస్తూ, అలాగే ప్రతి ఒక్క సాధకుడికి కూడా తత్వశాస్త్రాన్ని మనకి బోధించారు పరమాత్మ. ఇప్పుడు ధర్మశాస్త్రం చూద్దాం. మనందరం ఏం పాటించాలి, ధర్మం ఏమిటి, ధర్మ సూక్ష్మాలు ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా చక్కగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 31వ శ్లోకము. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. థ్యాంక్ యూ మేడం. ముందుగా పద విభజన చూద్దాము. ఇంకా పరమాత్మ ఇలా బోధిస్తున్నారనమాట. ఇంకను స్వధర్మము అంటే ఏంటి? నీ స్వధర్మమును అంటే నీకు జన్మతః ప్రాప్తమైనది ఏదైతే ఉందో అవేక్ష్య చూచి, అపి అయినను, వికంపితుం అంటే చలించుటకు లేదా భయపడుటకు, నా అర్హసి అర్హుడవు కావు అంటే భయపడదగదు. హి ఏలనన క్షత్రియస్య క్షత్రియునకు, ధర్మ్యాత్ ధర్మయుక్తమైన, యుద్ధాత్ యుద్ధము కంటే, అన్యత్ మరి ఒకటి, శ్రేయస్కరమైనది అయిన కర్తవ్యము న విద్యతే ఉండదు అని చెప్తున్నారు పరమాత్మ. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? అర్జున, జన్మసిద్ధమైన నీ స్వధర్మాన్ని పరిశీలించి చూసుకున్నా సరే నువ్వు ఈ యుద్ధం నుండి ప్రక్కకు పోవడం తగిన పని కాదు. ఎందుకంటే ఇది ధర్మ సంరక్షణ కోసము, దాని ద్వారా ప్రజా సంరక్షణ కోసం ఏర్పడిన యుద్ధము. అందుచేతనే ఇది ధర్మ సమ్మతమైన యుద్ధము. క్షత్రియుడై పుట్టిన వాడికి ఇలాంటి యుద్ధం కంటే మించిన శ్రేయస్సాధనము అనేది మరొకటి లేదు అని బోధిస్తున్నారు పరమాత్మ. మరి దీని లోతుల్లోకి వెళ్ళి మనం ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాము. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఒక క్షత్రుడి, ఒక రాజు అయిన వాడు, క్షత్రియుడు అయిన వాడు, ఆయనకు ఉన్న కర్తవ్యం ఏమిటి అనేది గుర్తు చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే, అర్జునుడు అక్కడ ధనుర్బాణాలు వదిలేసి ఆ రథం మీదే ఆ కూర్చున్న స్థలంలోనే చతికిల పడిపోయి ఇంకా నేను యుద్ధం చెయ్యను అని
అక్కడ భీష్మించుకుని కూర్చున్నాడు. నేను ఇంకా చేయనని చెప్పేశాడు. కాబట్టి ఇదంతా కూడా చక్కగా బోధిస్తున్నారు ఒక్కొక్కటి కూడా. ఏదైతే తన మనస్సులో నుంచి తన దుఃఖాన్ని కానీ ఈ దేని గురించి అయితే తను బాధపడుతున్నాడో అదంతా వ్యక్తం చేశాడో అర్జున విషాద యోగం ద్వారా వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నారనమాట. నువ్వు అలా ఆలోచించడం తగినది కాదు అని ఆ తత్వశాస్త్రం అంతా చెప్పి ఆత్మతత్వ శాస్త్రాన్ని ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. ఆధ్యాత్మికంగా అసలు క్షత్రియుడు అంటే ఎవరు అనేది మనకు యోగానంద గారు చాలా అద్భుతంగా ఈ శ్లోకం ద్వారా వివరించారు. ఇది మనకి కొద్దిగా హిస్టరీలో కూడా తీసుకెళ్లారు. నేను ఐఎమ్ నాట్ ఎ హిస్టరీ పర్సన్. అందులో మనకి కావలసిన దాని వరకే నేను తీసుకున్నాను. అంటే ఆధ్యాత్మికంగా మనకి ఇంపార్టెంట్ అయిన విషయాలే తీసుకున్నాను. కొంచెం ఎలాబరేట్ చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహంజదారో సివిలైజేషన్, హరప్పా సివిలైజేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. క్లుప్తం చేసి నేను మీకు అందిస్తున్నాను. మీకు ఎవరికైనా హిస్టరీ ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు ఈ 31వ శ్లోకంలో ఎలాబరేట్గా హిస్టారికల్గా కూడా ఏం జరిగింది అనేవి కూడా ఇచ్చారు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి. సో ఇప్పుడు లోతుల్లోకి వెళ్దాం. ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాము. మనము ఒక ధర్మ దేవత ముందు నిలబడి ఉన్న ఒక ఆధ్యాత్మిక యోధుడు ఎవరంటున్నారు? క్షత్రియుడు అని చెప్పినప్పుడు దానికి ఇక్కడ మనం ఇలా అన్వయించుకుంటున్నాము. మనం అందరం కూడా ఆధ్యాత్మిక యోధులము. వీఆర్ స్పిరిచువల్ వారియర్స్. ఆ యోధుడికి తన ముందు ఉన్న ఉన్నత కర్తవ్యం ఏంటి? ద సుప్రీం డ్యూటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఏమిటి అంటే తన అంతర్శత్రువులు. ఎవరు అంతర్శత్రువులు? మనలో ఉన్న అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని తరిమి కొట్టి తన అంతర్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే తన ఉన్నత కర్తవ్యము. ఎలా తరిమి కొడతాము? అజ్ఞానాన్ని దేంతో తరిమి కొడతామంటే జ్ఞానంతో తరిమి కొడతాము. ఆ జ్ఞాన సముపార్జన అనేది మనకి ఆ జిజ్ఞాస ఉండాలి. మనలో ఆ జ్ఞాన జ్యోతి అనేది ప్రకాశించాలి. దాని ద్వారా మాత్రమే మనలో ఉన్న అజ్ఞానాన్ని తరిమి కొట్టగలము. అయితే ఈ శ్లోకం ద్వారా మానవ దేహంలోని అవయవాలు, డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఒక్కొక్కటి ఏం పనులు చేయడానికి మనకు ఉపకరిస్తాయి. దానిని బట్టి మనకు ఈ పూర్వకాలంలో ఋషులు కానీ మన పూర్వీకులందరూ కూడా సమాజంలో ఎలా వృత్తులు, ఆ వృత్తులను అనుసరించి మళ్ళీ కులాలు అనేవి ఎలా ఏర్పడినాయి అనేవి వివరించారు. దీన్ని క్లుప్తంగా తీసుకొని మనకి ఎలా దీన్ని మనకి చెప్పారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మానవ శరీరంలో ఏముంది? మెయిన్గా మనకి బాహ్యంగా తల, మన చర్మము, చేతులు, కాళ్ళు, బాహ్యంగా రక్షణను కల్పించే కవచాలు లాంటివి ఇవన్నీ కూడా. అయితే కాళ్ళతో మనం ఏం చేస్తున్నాము? అది మనకి బాడీని అంతటినీ కూడా ఫౌండేషన్ లాగా 2 పిల్లర్స్ లాగా పెట్టుకుని అది సపోర్ట్ చేస్తుంది బాడీని మొత్తాన్ని కూడా. అండ్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే నడవటానికి, ఒక డిస్టెన్స్ వెళ్ళటానికి కానీ పనులు చేసుకోవటానికి కాళ్ళని ఉపయోగిస్తాం. అయితే ఈ పంచేంద్రియాలతో కూడిన ఈ చర్మాన్ని దగ్గరికి వచ్చేస్తే ఏం చేస్తోంది? అది చర్మంతో పాటు మనకి ఇంద్రియాలు కూడా పైన కనిపిస్తూ ఉంటాయి బాహ్యంగా మనకి. వాటి జాబ్ ఏంటి అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్, వ్యాపార లావాదేవీలాగా జరుపుతూ ఉంటాయి. ఏంటి అది? మనకి బయట నుంచి సమాచారం లోపలికి తీసుకెళ్ళటం, మళ్ళీ సెన్సరీ నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి ఆ సమాచారాన్ని అందజేయటం, మళ్ళీ బ్రెయిన్ నుంచి బయటికి కండరాలు అనేవి ఎలా కంట్రాక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా అట్లా వ్యాపార లావాదేవీలాగా జరుగుతూ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్స్ లాగా. అయితే చేతుల సంగతి ఏంటి? చేతులు మనకి రక్షణ కలిగిస్తాయి. ఎవరన్నా మనల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు కానీ, మనం ఒక వెపన్ పట్టుకొని, ఒక ఆయుధాన్ని పట్టుకొని మనం ఏదైనా చేయాలన్నా కానీ చేతులు కావాలి. అలా చేతులు మనకి రక్షణ కలిగిస్తాయి. ఇంకా నిత్య అవసరానికి కూడా మనం చేతులు, నిత్యం మనం వాడేది, పనులు చేసుకునేది చేతులతోనే. సో వాటి ఉపయోగం అది చేతులు అట్లా వాడుకుంటాం. అయితే తల సంగతి ఏంటి? మనకి మేధస్సు కానీ, బుద్ధి, అవగాహన ఇవన్నీ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేయడం, ఇదంతా కూడా తల భాగం, శిరస్సు భాగంలో, బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సామరస్యంగా అన్ని మేనేజ్ చేసేది ఏంటి అంటే మన బ్రెయిన్, తల. అయితే దీనిని అనుసరించే మన సమాజం అనేది ఆర్గనైజ్ చేయటం అనేది జరిగింది పూర్వకాలంలో. అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానము, శాస్త్ర జ్ఞానము ఉన్న వాళ్ళని బ్రాహ్మణులుగాను, పాలించే వాళ్ళు, రక్షణ కలిగించే వాళ్ళని క్షత్రియులుగాను, బిజినెస్ మ్యాన్ అంటే వైశ్యులుగాను, వీళ్ళకి వ్యాపార లావాదేవీలు బాగా తెలిసిన వాళ్ళని వైశ్యులుగాను,
కూలి పనులు చేసేవాళ్ళు అంటే లేబరర్స్ అందరినీ కూడా శూద్రులుగాను విభజించడం అనేది, ఆ సొసైటీ అనేది అట్లా విభజించడం అనేది జరిగింది ఆ పనులు చేసే దాన్ని బట్టి. అయితే ఇదంతా కూడా ఒక ప్రణాళిక పద్ధతిలో మన ఋషులు పూర్వీకులు ఇదంతా కూడా ఇట్లా ఉంటే సమాజం మొత్తం కింగ్డమ్ అంతా కూడా ఒక సొసైటీ కానీ మొత్తం ఒక సామ్రాజ్యం అంతా కూడా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మన శరీరంలో ఎలా అయితే అన్ని ఆర్గన్స్ అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కోఆపరేట్ చేసుకొని, ఇప్పుడు హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్ ఇవన్నీ కూడా సామరస్యంతో ఒకదాని తర్వాత ఒకదానితో పాటు అదట మెకానిజం అట్లా పనిచేస్తూ ఉంటాయి. ఒక ఆర్గన్ పని చేయనప్పుడు అది దాని ఎఫెక్ట్ ఇంకో బాడీ పార్ట్ మీద పడుతుంది. అట్లాగే మన బాడీలో ఎలా అయితే అన్ని సామరస్యంగా కోఆపరేట్ చేసుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంతో ఉంటామో, అలాగే మన సమాజంలో కూడా ఈ 4 వృత్తులు ఏదైతే చెప్పామో వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి సామరస్యంగా ఉంటేనే ఆ సామ్రాజ్యం కానీ ఆ సొసైటీ కానీ సుభిక్షంగా ఉంటుంది. అయితే క్రమక్రమంగా అదేమైంది, ఒక అజ్ఞానం వల్ల ఈ అన్ని ఎన్నో యుద్ధాలు కానీ ఎన్నో జరిగినాయి మనకి హిస్టారికల్గా చూసుకుంటే. అదంతా ఏంటి, బాటమ్ లైన్ ఈజ్ అజ్ఞానం వల్ల జనాలలో ఏదో ఒక కన్ఫ్యూజన్ మొదలయ్యింది. కుటుంబాలలో జన్మించినంతనే వాళ్ళు ఆ బ్రాహ్మణులుగా కానీ క్షత్రియులుగా కానీ ఇలా పిలుచుకోవడం అనేది మొదలైంది. అంటే ఆ వృత్తి అనేది పక్కకెళ్ళిపోయి జస్ట్ బికాజ్ ఆ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా క్షత్రియుడివే లేదా నువ్వు కూడా బ్రాహ్మణుడివే, ఇలా ఇలా మొదలైందనమాట. అయితే బ్రహ్మజ్ఞానము శాస్త్రజ్ఞానం లేకపోయినా వారు జస్ట్ ఇప్పుడు ఆ కుటుంబంలో జన్మించారు కానీ వాళ్ళకి అదేమి శాస్త్రజ్ఞానం అనేది ఏమీ లేదు. అట్లా స్టార్ట్ అయిందనమాట. అయితే యుద్ధ నైపుణ్యం లేకపోయినా క్షత్రియులుగాను, వ్యాపార వ్యవహారాలు ఏమీ తెలియకపోయినా వైశ్యులుగాను, ఇంకా శూద్రులు ఉన్నారు వాళ్ళకి లేబరర్స్ గానే మిగిలిపోయారు. వాళ్ళకి నైపుణ్యం ఉంది, స్కిల్ ఉంది, ఇప్పుడు వ్యాపార వ్యవహారాలు వాళ్ళకి చేయగల నేర్పరితనం ఉంది, అయినా సరే వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదనమాట. దే ఆర్ కన్ఫైన్డ్, అక్కడే పరిమితం అయిపోయారు, వాళ్ళు లేబరర్స్ గానే ఉండిపోయారు. ఇలాగే సేమ్ థింగ్ పాశ్చాత్య దేశాలలో కూడా ఆ కలర్ని బట్టి ఇప్పుడు బ్లాక్స్ కి ఇలా ఉండాలి, ఈ స్టేట్స్ లో వీళ్ళు ఉండాలి, లేక వైట్స్ కానీ ఆ వైట్ సూప్రమసీ ఇవన్నీ కూడా అక్కడ ఎట్లా జరిగినాయో, తూర్పు దేశాల్లో ఎట్లా జరిగినాయో పాశ్చాత్య దేశాలలో కూడా ఇలాగే సమాజం అనేది విభజించబడింది. అట్లాగే బైబిల్లో కూడా ఇదే చెప్తారనమాట. అయితే దీనిని మనం ఆధ్యాత్మికంగా ఎలా తీసుకోవాలనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్యాస్ట్ సిస్టమ్ అంతా ఎందుకు చెప్పారు, మనం దీనిలో నుంచి తీసుకోవాల్సింది ఏమిటి. అయితే ప్రతి మనిషికి కూడా సహజంగా స్వాభావికంగా ఈ 4 కేటగిరీస్ లో ఒకదానికి చెందిన వాడే ఉంటాడు. ఏంటో అది చూద్దాం. ఇప్పుడు తనలోని ఇంద్రియాలకు బానిస అయిపోయినటువంటి వాడు, అంటే ఇంకా ఇంద్రియ ప్రలోభాలు, ఇంద్రియాలు ఎటు చెప్తే అటు, కళ్ళు ఏది చూస్తే అటు, ఏది వింటే అటు, నేను బాగా పొగడ్తలు వింటే వాళ్ళకి పడిపోవటం కానీ, ఆ ఆహారం మీద నియంత్రణ లేకపోవటం కానీ, ఇలా ఇంద్రియాలకు బానిస అయినటువంటి వాడు శూద్రుడు లేదా కాయస్థుడు అంటారు. కాయస్థుడు అని ఎందుకంటారు, కాయము అంటే దేహం, బాడీ, స్థ అంటే అటాచ్డ్ టు అంటే అనుబంధం పెంచుకున్నటువంటి లేకపోతే మోహం పెంచుకున్న అని అర్థం వస్తుంది. అంటే ఏంటి అంటే పూర్తిగా ఇంకా శూద్రులు అనేవాళ్ళు ఎవరు అంటే దేహాత్మ భావనతోనే మెటీరియలిస్టిక్ గా ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఏంటంటే ఇంకా అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అన్న సందేహం కూడా వచ్చేవాళ్ళు శూద్రులు అనిపించుకుంటారు. అయితే నెక్స్ట్ ఎవరు కాస్ట్ సిస్టంలో మనం చెప్పుకున్నది ఎవరు అంటే తనలో ఉన్న ఇప్పుడు ఈ వైశ్యుల్ని ఎవరు అంటారంటే మనలో ఉన్న కలుపు మొక్కల్లాంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం పరితపించేవారు ఎవరైతే ఉన్నారో వారు వైశ్యులు. వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి అంటే దాని మీద జిజ్ఞాస. నెక్స్ట్ ఏంటి, ధ్యాన సాధనలో తనలోని అంతర్శత్రువులైన ఇంద్రియ ప్రలోభాలు, ఇంకా ఇంకా ఇంద్రియ ప్రలోభాలంటే దానికి ఇన్న డిఫరెంట్ ఫార్మ్స్. ఈ కౌరవులందరూ అంతే కదా, అనేక రూపాలలో ఉన్న ఇప్పుడు అహం యొక్క ఛాయలు కానీ, ప్రవృత్తులు, ఇన్స్టింక్ట్స్ కానీ, మూడ్స్ కానీ, వీటన్నిటి మీద యుద్ధం ప్రకటించి వాటి మీద దాడి చేసేవాడు క్షత్రియుడి స్థితిలో ఉన్నాడు.
మన మానసిక స్థితిని, అంటే మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడున్న ఆ మానసిక స్థితిని తన సెల్ఫ్ కంట్రోల్తో, స్వీయ నియంత్రణతో యుద్ధం చేసేవాడు కూడా యోధుడే, అతను కూడా క్షత్రియుడే. మానసిక స్థితి మీద దాడి చేయటం అంటే ఏంటి? నేను రికగ్నైజ్ చేశాను నాలో ఒకలాంటి ఆ లో వైబ్రేషన్ స్టేట్లో నేను ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, నాకు యాంగ్జైటీ ఉంది, ఇవన్నీ నేను గుర్తించాను, దాని మీద నేను నియంత్రణతో నేను యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అనేవాడు కూడా యోధుడే. హీఈస్ రియల్ క్షత్రియ. నెక్స్ట్ తర్వాత ఎవరు కేటగిరీలో అంటే సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యమయ్యి బ్రహ్మజ్ఞానాన్ని డైరెక్ట్గా అందుకునేవాడు బ్రాహ్మణుడు. తాను బ్రాహ్మణ్ స్థితిలో ఉన్నటువంటి సాధకుడు. ఇలా మనకు ఆధ్యాత్మికంగా ఈ 4 కేటగిరీస్ని మనం అన్వయించుకోవాలి. అయితే శూద్రుడు స్థితిలో ఉన్నవాడు ఏంటి? ఈ ఇంద్రియాలు తనకు బానిసలు అన్న విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తనేంటి, తాను ఎప్పుడూ ఇంద్రియాలకు బానిసై ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ శూద్రుడికి వెళ్ళి నువ్వు వాటికి బానిసైపోయావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు వాటికి మాస్టరు, నీ కంట్రోల్లో నీకు ఆ ఇంద్రియాలు ఉండాలి అంటే అవన్నీ తనకి జీర్ణించుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆ స్థితిలో లేడు, ఇవన్నీ అర్థం చేసుకునే స్థితిలో లేడు. పూర్తిగా మెటీరియలిస్టిక్ లైఫ్లో బాహ్య జీవితమే ప్రధానంగా గడుపుతున్న వ్యక్తి శూద్రుడు. అయితే తనలో ఉన్న అజ్ఞానము అనే కలుపు మొక్కలన్నిటినీ కూడా వేరులతో సహా పెకిలించి తన చైతన్యము అనే భూమి మీద జ్ఞానం అనే విత్తనాలు నాటేవాడు వైశ్యుడి స్థితిలో ఉన్నట్టు. అది ఎందుకంటే ఇంకా అదే తనకి ఆ జ్ఞాన సముపార్జనే, ఈ సత్యాన్వేషి అయి ఆ జ్ఞానాన్ని సముపార్జించటమే నా ప్రథమ కర్తవ్యము అనుకున్నవాడు ఎవరు అంటే వైశ్యుని స్థితిలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక యోధుడు అంటే ఒక క్షత్రియుడుగా తనలోని, ఇప్పుడు మనం ఎక్కడ మానసిక తలంలో ధర్మక్షేత్ర కురుక్షేత్ర తలంలో ఉన్న ఏమున్నాయి అక్కడ? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము మానసిక తలంలోనే ఉన్నాయి, మన సూక్ష్మ శరీరంతో ఉంటాయి అవి. అయితే ఆ ధర్మక్షేత్ర కురుక్షేత్ర తలంలో ఉన్న అహము, మన పాత సంస్కారాలు, ఇంద్రియాలను వీటన్నిటి మీద దాడి చేసి తన మానసిక సామ్రాజ్యాన్ని కాపాడుకున్నవాడు సహజంగా సరళంగా బ్రాహ్మణుడి స్థితికి చేరుకుంటాడు. అంటే ఏంటి? ఆ పరమాత్మతో ఐక్యమైన స్థితి, సమాధి స్థితికి చేరుకుంటాడు. ఇవన్నీ కూడా శూద్రుడి స్థితిలో ఏంటి అంటే నువ్వు ఇంద్రియాలకు నువ్వు బానిసవు కావు, యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్ అని తెలుసుకోవాలి శూద్రుడు. తర్వాత ఏంటి? జ్ఞానం మీదే దృష్టి పెట్టాలి, అతను వైశ్యుడు. తర్వాత ఎప్పుడైతే మనము ధ్యాన సాధనలో మనలో ఉన్న ఈ నకారాత్మక భావనలన్నీ గుర్తించి వాటి మీద నేను దాడి చెయ్యటానికి, యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని నిశ్చయించుకొని నిత్య ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తున్నాడో అతను ఒక క్షత్రియుడి స్థితిలో ఉన్నాడు. అలా మనం నిత్యం సాధన చేసే కొద్దీ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇప్పుడు అదే కదా ధ్యానము, సత్సంగము, ఈ స్వాధ్యాయం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ కేటగిరీస్ అన్నిటిని మనం చెక్ మార్క్ కొడుతున్నాం వీటన్నిటికీ. అన్ని చేసినప్పుడే ఆ అల్టిమేట్ స్టేట్ బ్రాహ్మణ స్థితి, బ్రాహ్మణుడి స్థితి చేరుకుంటామంటే పరమాత్మతో ఐక్యమైన స్థితి అని చెప్తున్నారు. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ క్షత్రియుని స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక యోధుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు, నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం ఇది అని పాయింట్అవుట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మందలిస్తున్నారు. ఈ శ్లోకం ద్వారా అదే చెప్తున్నారు. ఇక్కడ ఈ 4 కేటగిరీస్ లో కూడా ఈ పర్టికులర్ శ్లోకాలో చెప్పేది, స్ట్రెస్ చేసేది ఏంటంటే క్షత్రియుడి స్థితి ఏంటది? ధ్యానంలో ఒక యోధుడిలాగా మనం మన లోపల ఉన్న నకారాత్మక భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి మీద యుద్ధం ప్రకటించటము. అది ఇక్కడ మెయిన్ గా ప్రస్తావిస్తున్నారు పరమాత్మ. ఏమంటున్నారు? ఓ అర్జున అంటే మనల్నే, అర్జునుడు అంటే మళ్ళీ పక్కకు తిరగాల్సిన పనేం లేదు, నన్ను కాదులే అని. ఓ సాధకుడా, నీవు నీ ఆధ్యాత్మిక సాధనలో ఒక యోధుడి స్థితిలో ఉన్నావు. నీ కర్తవ్యం ఏంటంటే నీలో ఉన్న ఇంద్రియ ప్రలోభాల మీద యుద్ధం చెయ్యటమే నీకున్న ప్రథమ కర్తవ్యము. పొద్దున్నే లెగిసి టీవీలు చూడటము లేకపోతే షాపింగ్లు చేయటము ఇది కాదు నీ ప్రథమ కర్తవ్యము.
నువ్వు సాధనా మార్గంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత నీ ప్రథమ కర్తవ్యం ఏంటి? పొద్దున్నే లెగిసిన తర్వాత నువ్వు ముందు నేను సాధన చెయ్యకుండా నేను నెక్స్ట్ కార్యక్రమం ఏది చెయ్యను అని భీష్మించుకు కూర్చుని ఆ డిసిప్లిన్ అనేది నీకు ఉండాలి. యుద్ధం అనేది మొదలు పెట్టాలి. నిత్యం అది రోజు జరుగుతూనే ఉండాలి. తడబడకు సాధకుడా, వెనకడుగు వెయ్యకు, మేలుకో, అవేకెన్, లెగు. నీలో ఉన్న ఈ బుద్ధి విచక్షణను మేల్కొలుపు. నీలో ఉన్న ఈ మానసిక ప్రశాంతతను జాగృతం చెయ్యి. అవేకెన్ దట్ ఇన్నర్ కామ్నెస్. లోపల ఉన్న ఈ ఎప్పుడైతే మనం యుద్ధం ప్రకటించి మనలో ఉన్న నకారాత్మక భావనల మీద మనం గుర్తించి రోజు వాటిని నిర్మూలించటానికి మనం ప్రయత్నిస్తున్నాము, మనలో ఆ మానసిక ప్రశాంతతని జాగృతం చేసుకుంటున్నాము. వారందరినీ నీ అంతఃపరిశీలన అంటే ఇంట్రోస్పెక్షన్ అనే భూమి మీద నిలబెట్టు. ఎవరిని? ఈ మానసిక తలంలో ఎవరిని? ఈ నకారాత్మక భావనలు, నీలో డివైన్ క్వాలిటీస్ రెండు ఉన్నాయి. నీ అంతః పరిశీలనతో ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఎవరైతే ఉన్నారో నిలబెట్టు వాళ్ళందరినీ. నీ అంతర్శత్రువులను తరిమి కొట్టు అని చెప్తున్నారు. ఇది మనం భౌతిక ప్రపంచంలో కూడా అన్వయించుకోవచ్చు. ఏం చెప్తున్నారు యోగానంద గారు అంటే, యుద్ధానికి ఒక సైనికుడు సన్నద్ధుడై వచ్చాడు అంటే అక్కడ యుద్ధ భూమిలో ఉన్నాడు. మాతృదేశాన్ని నేను కాపాడుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. హీ టుక్ ఎ ప్లెడ్జ్ దట్ హీస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ. నా నా దేశ ప్రజలు, అమాయక ప్రజల్ని నేను కాపాడుతాను అని తను ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ఏం చేయాలి సైనికుడు? నిర్భయంగా శత్రువుల మీద పోరాడి తన రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలి. ఇదే తన ప్రథమ కర్తవ్యము. అదే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, ప్రతి ఒక్క సాధకుడికి, నువ్వు ఒక ఆధ్యాత్మిక యోధుడివి, మర్చిపోకు, నీ కర్తవ్యాన్ని మర్చిపోకు. నీకు ఉన్న ప్రథమ కర్తవ్యం ఏమిటంటే, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం పనులు చేస్తున్నావు, నీలో ఉన్న నకారాత్మక భావనలు ఏమిటి, ఇవన్నీ గుర్తించి వాటి మీద యుద్ధానికి సన్నద్ధుడవవు అని మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే ఇంకా సాధన చెయ్యట్లేదు, చెయ్యాలా వద్దా అని ఊగుతున్నాను, చేస్తున్నా సరే నాకు క్రమం తప్పకుండా అయితే చేయట్లేదు, మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తున్నాను అనే ప్రతి ఒక్కళ్ళకి పరమాత్మ హెచ్చరిస్తున్నారు, మందలిస్తున్నారు. ఇదే 31వ శ్లోక యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. దీని తర్వాత 32వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాము. లెట్ us ఇన్వైట్ సాయి మేడం. 2వ అధ్యాయము 32వ శ్లోకము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. థ్యాంక్ యూ మేడం. 32వ శ్లోకాకి పద విభజన చూద్దాము. ఇక్కడ ఏమంటున్నారు పరమాత్మ? పార్థ అని సంబోధిస్తున్నారు. ఓ పార్థ, యదృచ్ఛయ అనుకోకుండా లేదా సంకల్పం లేకుండా, ఉపపన్నం ప్రాప్తించినట్టిదియును, అపావృతం తెరువబడిన, స్వర్గద్వారం స్వర్గద్వార రూపమైనట్టిది అయిన ఈ దృశ్యం ఇట్టి యుద్ధమును సుఖినః అదృష్టవంతులైన క్షత్రియాః క్షత్రియులు మాత్రమే లభంతే పొందుదురు అని చెప్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? డైరెక్ట్ మీనింగ్ ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఓ పార్థ అని పిలుస్తున్నారు. పృథకుమారుడైన పార్థుడు, ఈ యుద్ధం నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు, ఇది దైవ వశం చేత వచ్చి నీ మీద పడింది. అందుకే అది తలుపులు తెరిచిన స్వర్గలోక ద్వారం వంటిది. ఇలాంటి యుద్ధం ఎంతో అదృష్టం ఉన్న క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది అని చెప్తున్నారు.
ఇది ప్రతి ఒక్క సాధకులకి మనకి హెచ్చరిస్తున్నారు పరమాత్మ. ప్రతి ఒక్కళ్ళని కూడా చివాట్లు పెడుతున్నారు. ఎవరైతే బద్ధకిస్తున్నారో, ఇంకా సాధన చెయ్యట్లేదో వారందరికీ పరమాత్మ మందలిస్తున్నారు. దీనికి ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ శ్లోకం దగ్గర నుండి కూడా ముందు వచ్చే ఇంకో 4 శ్లోకాల వరకు కూడా పరమాత్మ ఏం చెప్పబోతున్నారు అంటే అహింసే ముఖ్యము అని మొండికెత్తి, అప్పుడు మీకు గుర్తుందో లేదో అర్జున విషాద యోగంలో కూడా అహింస అన్నిటికంటే గొప్పది, అదే ధర్మ మార్గము, అదే కాస్మిక్ లా అని చెప్పి శాస్త్రాలు కూడా ఇదే చెప్తున్నాయి. హింస మంచిది కాదు, ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతుంది అని అని చాలా వాపోతాడు అర్జునుడు. దానికి సమాధానంగా ఇక్కడ పరమాత్మ చెప్తున్నారనమాట. నాకు అహింసే ముఖ్యము అని మొండికత్తి, అంటే యుద్ధం నుంచి నేను పారిపోతే క్షత్రుడైన అర్జునుడికి ఎటువంటి దోషాలు అనేవి వస్తాయి అనేది ఇక్కడి నుంచి 4 శ్లోకాలలో భగవానుడు వివరించబోతున్నారనమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఈ 32వ శ్లోకం ద్వారా ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో తెలుసుకుందాము. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ పృథకుమార పార్థ అని అర్జునుడిని సంబోధిస్తూ పరమాత్మ ఇలా అంటున్నారు. ఏమని? ఉదాత్త మనస్తత్వం కలవాడు నువ్వు అంటే ముందు కొంచెం పొగుడుతున్నాడు. నువ్వు చాలా నోబుల్ మైండెడ్వి, చాలా మంచివాడివి, ఉత్తమ గుణాలు ఉన్నాయి నీకంతా, ఉదాత్త మనస్తత్వం కలవాడివి, ఉత్తముడైన యోధుడివి, తన ముందు అటువంటి వాడివి నువ్వు. అంటే అలాంటి వాడికి తన ముందు తాను కోరకనే ఒక ధర్మ యుద్ధము చేసే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోడు. ఇది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చింది, దీనిని నేను తప్పకుండా ఎదుర్కోవాలి అని ఎప్పుడైతే ఆ దృష్టితో కాంచుతారో, అంటే ఆ దృష్టితో చూసే యోధుడికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి అని చెప్తున్నారు. ఇక లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ శ్లోకం ద్వారా మనకి కొద్దిగా మళ్ళీ హిస్టారికల్ గా కొన్ని ఈవెంట్స్, మహాత్మా గాంధీ గురించి ఇదంతా చెప్పి, అహింస గురించి చెప్పి, దానిలోకి మనకి ఆధ్యాత్మికంగా తీసుకెళ్లారు యోగానంద గారు. అదేంటో చూద్దాం. ఈ శ్లోకం ద్వారా మనకి భగవద్గీత ప్రతి ఒక్కరిని కూడా అధిభౌతిక శాస్త్రం ఏదైతే ఉందో, ఏది మెటాఫిజికల్ డాక్ట్రిన్, మనకి అధిభౌతిక సిద్ధాంతం అనేది ఉంది. అందులో చెప్పబడిన అహింసను, సమాజంలో జరిగే అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని సహించటానికి, అమాయక ప్రజల జీవితాలు నాశనం అవుతుంటే చూడమని చెప్పట్లేదు. భగవద్గీత ఈజ్ నాట్ కోటింగ్ దట్ ఎట్ ఆల్. ఇక్కడ అహింస అహింస అనేసి వాడుకోవటం కూడా అదే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అని చెప్పేది. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విందాం. ఎలాంటి పరిస్థితుల్లో అంత అరాచకం ఎక్కువైపోయింది, దౌర్జన్యం ఎక్కువైపోయింది, అమాయక ప్రజలు ఎంతో ప్రాణ నష్టం జరుగుతోంది, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అవుతున్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అహింస గురించి మాట్లాడవద్దు. డూ నాట్ టాక్ అబౌట్ నాన్ వైలెన్స్. మనకు మహాత్మా గాంధీ, లియో టాల్స్టాయ్ ఇస్ ఫ్రమ్ రష్యా. ఆయన కూడా ఆథర్ అన్నమాట. వార్ అండ్ పీస్ గురించి ఎన్నో రచించారు. అట్లాగే మనకి మహాత్మా గాంధీ జాతిపిత, వీరు బోధించిన అహింసా సిద్ధాంతము చెడుని భరించవద్దు, ప్రతిఘటించు అని కూడా చెబుతోంది. ఇక్కడ అహింస 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 అంటున్న మహాత్మా గాంధీ పేరు చెప్పంగానే అహింస అనే గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ నిగూఢంగా ఇంకొక మాట కూడా చెప్పారు మహాత్మా గాంధీ. ఏంటి అంటే చెడుని భరించవద్దు, ప్రతిఘటించు అని కూడా చెబుతున్నారు. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పేది అదే. ఎక్కడైతే, ఏ భగవద్గీతలో అయితే అహింస కూడదు, అహింసే పాటించాలి, అహింస పరమో ధర్మ అని చెప్పిన పరమాత్మ చెడుని సహించవద్దు, భరించవద్దు, ప్రతిఘటించు అని కూడా చెప్పారు. ఆ రెండు ఏది ఎప్పుడు వాడాలి అనేది మనకి బుద్ధి విచక్షణతో మనం ఆ ఆయుధాన్ని మనం వాడాలి. ఎప్పుడు మనం ఫిజికల్ ఫోర్స్ ఎప్పుడు వాడాలి, అహింస నాన్ వైలెన్స్ ఎప్పుడు వాడాలి అనేది మనకి బుద్ధి విచక్షణ ఉండాలి. అయితే ఎలా ప్రతిఘటించాలి? వెపన్స్ తోనా, ఆయుధాలతోనా అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఫోర్స్ ఎప్పుడు పరమాత్మ ఎంకరేజ్ చెయ్యరు.
ఆయుధాలు అని చేతపట్టడం వెంటనే కాదు, ఆధ్యాత్మికంగా ప్రేమగా ఎటువంటి ఫిజికల్ ఫోర్సు వాడకుండా ముందు ప్రతిఘటించాలి అని చెప్తున్నారు. అటువంటి అహింసా మార్గంలో వెళ్ళే యోధుడు తన అమాయక ప్రజల కోసం రక్తం చిందించవలసి గనక వస్తే తాను తన రక్తాన్ని చిందించైనా సరే తన ప్రజలను కాపాడుకుంటాడు. ఇదే మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. ఆనాడు మనకి మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో ఎంతో మంది అది ఫాలో అయ్యారు. ఎంతో మంది అమరులయ్యారు, చనిపోయారు. కానీ అమరత్వం పొందారు. వారి త్యాగాన్ని చూసి శత్రువులు, ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ మానవత్వం, వాళ్ళల్లో మానవత్వం అనేది ఎక్కడో చచ్చుబడిపోయి ఉన్నది, మేల్కొన్నది. తమ వాళ్ళు కోసం వీళ్ళు ఇంత త్యాగం చేస్తున్నారా, వాళ్ళ కాళ్ళు చేతులు అంతా విరిగిపోయి ప్రాణాలు కోల్పోయి ఫ్యామిలీస్ కోల్పోయినా సరే ఆ పరిస్థితి వచ్చినా లెక్క చేయకుండా అహింసా మార్గాన్ని వదలకుండా వీళ్ళు చేసిన పోరాటం శత్రువులను ఆయుధాలు వదిలిపెట్టేలా వారిలో ఒక పరివర్తన తీసుకొచ్చింది అని చెప్తున్నారు. అది అహింసా సిద్ధాంతంలో ఉన్న ఒక గొప్ప మహత్యం. అది శత్రువులలో సైతం మానవత్వాన్ని జాగృతం చెయ్యగలదది. అదే అందుకే అహింస పరమో ధర్మ అని చెప్పేది. ఇది మనం ఇది ఎప్పుడంటే ఆ ఎదుట వారిలో కొద్దిగా అయినా ఒక మినిస్క్యూల్ అయినా సరే ఒక మనస్సాక్షి అనేది ఉన్నప్పుడు, లిటిల్ బిట్ ఆఫ్ కన్సైన్స్, ఆ మనస్సాక్షి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. అదే ఒక పులిబోన్లోకి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి అహింస గురించి మాట్లాడితే ఏం చెప్తుంది? నీతులు చెప్తే అంత క్రూరులు ఉన్నారు మన సమాజంలో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అహింస గురించి నీతులు చెబితే ఆ పులి ఏం చేస్తుంది? హ్యాపీగా అబ్బా నాకు ఫ్రీ మీల్ దొరికింది అని, ఒక మూర్ఖుడు వచ్చాడు నా దగ్గరికి కష్టపడకుండానే నాకు ఆహారం దొరికిందని చెప్పి చక్కగా భుజిస్తుంది అది. దాన్ని ఎవరైతే శిక్షణ ఇస్తున్నాడో ఒక ట్రైనర్ వచ్చాడు, వచ్చి కొరడా దెబ్బ తగిలితే గాని అది మాట వినదు. హింస, దౌర్జన్యం అనేవి మంచివి కాదు. కానీ మితిమీరిన అరాచకాన్ని, మనకి దౌర్జన్యాన్ని అరికట్టాలి అన్నప్పుడు కొంత ఫిజికల్ ఫోర్స్, ఆ వైలెన్స్ వాడటంలో తప్పేమీ లేదు, అది కూడా ధర్మమే అని చెప్తున్నారు. ఇక్కడ ఇది ఫిజికల్ ఫోర్స్ ధర్మమే అని చెప్పారు. ఈ రెండు మాటలు వినేసి ఈ సూత్రాన్ని మళ్ళీ అదునుగా తీసుకొని రాజ్యకాంక్షతో ఇంకా నేనేదో మొత్తం ఆక్రమించుకోవాలి అని ఆ రాజ్యకాంక్ష ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అయ్యుండొచ్చు, ఏలుకోవాలి అన్న ఆ గ్రీడ్తో ప్రజలను హింసించకూడదు. అది ఎంత మాత్రము కాస్మిక్ లా ఒప్పుకోదు. యుద్ధం తప్పదు అన్నప్పుడు తన అమాయక ప్రజలను రక్షించడానికి ఒక సైనికుడు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది ధర్మ యుద్ధమే. మనకి బోర్డర్లో ఉండి సైనికులు మనం రక్షిస్తున్నారు అంటే అది ముందు ఎంతో వాళ్ళకి ఆ యుద్ధాన్ని ఆపటానికే కంట్రీస్ అన్ని ట్రై చేసేది. ఇంకా తప్పదు అన్నప్పుడు ఆ సైనికుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు, నేను నా మాతృ దేశాన్ని నా ప్రజల్ని కాపాడతానని. అప్పుడు అతను చేసే యుద్ధం ధర్మ యుద్ధమే, అది కరెక్టే, తప్పేమీ లేదు. ఇక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతమా, అక్కడ చంపితే మళ్ళీ కర్మ అంటుకుంటుందా, ఇదంతా ఏమీ ఉండదు. అతను చేసేది డెఫినెట్లీ రైట్ అని చెప్తున్నారు. మనలో ఉన్న మెంటల్ ఎనర్జీ అంటే స్పిరిచువల్ పవర్, ఆ ఆధ్యాత్మిక శక్తి ఎంతో బలమైనది. మనం కనుక నిత్య ధ్యాన సాధన ద్వారా మన ప్రాణశక్తిని, మనలో ఉన్న మెంటల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తిని గనక మనం ఊర్ధత్వం వైపుకి, అంటే ప్రాణశక్తి మనలో నిండుగా ఉన్నప్పుడు ఏమవుతోంది, ఒక యోగి దగ్గరికి పులి వచ్చిందనుకోండి, ఆ పులి కూడా పిల్లిలాగా మారిపోతుంది. అలా ఒక క్రూర జంతువుని సైతం సాధు జంతువులాగా మార్చే శక్తి యోగ శక్తికి ఉంటుంది. ఆ పరివర్తన తీసుకురావచ్చు. మనం కనుక మనలో ఎనర్జీ అనేది అంత హెచ్చుగా ఉన్నప్పుడు, మనం అంతా ఎప్పుడు పైకే ఉంటున్నాం, ఊర్ధత్వం వైపుకే ఉంటున్నప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో కూడా మార్పు అనేది మనం గమనిస్తాం. మన ఇంటి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, భర్త కానీ పిల్లలు కానీ, మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో కానీ ఎంత మెంటాలిటీ వాళ్ళది అసలు మంచిది కాదు అని, వాళ్ళ స్వతహాగా వాళ్ళ నేచర్ వేరైనా సరే వాళ్ళలో కూడా మనం పరివర్తన తీసుకురాగలం. అలాగే ఒక క్రూర మృగంలో ఇక్కడ ఎగ్జాంపుల్ అదే చెప్పారు. ఒక యోగి దగ్గరికి క్రూర మృగం వస్తే దానిని
ఆ పిల్లిలాగా కూడా మార్చే శక్తి ఆ యోగ శక్తికి ఉంటుంది. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఆయన ఆ సిలువని అదంతా కూడా రక్తం కారుతూ సిలువ మోస్తూ ఆ మ్, అది ఆయన అది చేసినప్పుడు స్వర్గాలే కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆయన చేసిన ఆ త్యాగానికి ఆయన ఏం చెప్పారు? ఎవ్వరిని ఏమి శిక్షించొద్దు, వాళ్ళ అమాయకులు, వాళ్ళని ఏం చెయ్యొద్దు అనే చెప్పారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను ఏదో శిక్షిస్తున్నారని చెప్పలేదు. ఆ ప్రజలందరి కోసం ఆయన నిలబడ్డారు. అది ఆ త్యాగమూర్తి ఆయన గురించి కూడా ప్రస్తావించారు ఇక్కడ. అయితే గాంధీ మహాత్మా గాంధీ ఇది కూడా ఏం చెప్పారు? ఇంకొక విషయం ఇక్కడ. మన ఇంటికి ఒక క్రిమినల్ వచ్చాడు, గన్ను పట్టుకుని వచ్చాడు, అందరిని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నప్పుడు అలే క్రిమినల్ గారు, మిమ్మల్ని నేను క్షమిస్తున్నానండి అని అక్కడి నుండి పారిపోయి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం అనేది అహింస అనిపించుకోదు. అహింస ముసుగులో తన పిరికితనాన్ని కప్పివేస్తున్నాడు ఆ వ్యక్తి. అక్కడ ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ మనిషి పైన ఉన్నది. అది వదిలేసి అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ అహింస అన్నారు కదా, నేను నిన్ను క్షమిస్తున్నాను బాబు అని క్రిమినల్తో అంటే వాడు ఊరుకుంటాడా? ఆ ఫ్యామిలీని అందరూ వదిలేస్తే నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయి పారిపోయావు. అది అహింస కాదు, నీలో ఉన్న పిరికితనాన్ని అహింస పేరుతో నువ్వు కప్పి పెట్టేస్తున్నావు. చెంపదెబ్బగా కొట్టిన వాళ్ళని ఇంకో చెంపదెబ్బ కొట్టడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. దానిని ఎప్పుడైతే మనల్ని చెంప మీద కొట్టిన వాడిని ప్రేమతో ఎదుర్కోవటం అనేది చాలా చాలా కష్టం. మనం ఇమీడియట్ రియాక్షన్ ఈజ్ ఒక్క దెబ్బకి 4 పాడేయటమే మనకి ఇమీడియట్ రియాక్షన్. అది కాకుండా ప్రేమతో వాళ్ళని ఎదుర్కోవటం, వాళ్ళతో సంభాషించటం కానీ, వాళ్ళకి మళ్ళీ ఆ లవ్ వైబ్రేషన్ నీకంతా మంచి జరుగు కాక అని అనుకోవటం కానీ, ఇవన్నీ చాలా కష్టమైనవి. అది అలా అనుకోవటానికి మనకి ఎంతో లోపల ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. ధర్మాన్ని కాపాడడానికి ఫిజికల్ ఫోర్స్ వాడినా, ఆధ్యాత్మిక శక్తిని వాడినా రెండు కరెక్టే. అక్కడ ఏంటి మనం కాపాడుతున్నది? ప్యూర్ మనస్సుతో మన మైండ్లో ఉన్నదంతా ధర్మ రక్షణ కోసమే చేస్తున్నాము. కాబట్టి వెదర్ యు యూజ్ ద స్పిరిచువల్ పవర్ కానీ ఫిజికల్ ఫోర్స్ కానీ ఏది వాడినా సరే రెండు కరెక్టే, ఏది తప్పు కాదు అని చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యుద్ధ భూమిలో ఒక స్వచ్ఛమైన తనకు ఒక క్లియర్ కాన్సైన్స్ ఉంది, తనకు ఒక స్వచ్ఛమైన మనస్సాక్షితో నా ప్రజలు నేను కాపాడుకుంటాను అనుకునేవాడు మరణించాక పరమానందంలో ఉంటాడు. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు పరాక్రమవంతుడుగా ఒక గొప్ప ఫ్యామిలీలో పుడతాడు. మనకి అజ్ఞానంతో ఏమనుకుంటామంటే, ఓహో వాళ్ళందరూ చంపారు కాబట్టి అక్కడ సైనికులు కానీ పోలీసులు కానీ వీళ్ళు అదే ఎవరన్నా క్రిమినల్స్ ని చంపుతున్నారు, లేకపోతే షూట్ చేశారు, లేకపోతే తంతున్నారు అంటే వీళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం బ్యాడ్ లైఫ్స్ వస్తాయేమో నెక్స్ట్ లైఫ్ లో అనుకుంటాం, కానీ ఎంత మాత్రం కారు. వాళ్ళు మరణించిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు కాబట్టి మరణానంతరం వాళ్ళు ఎంతో పరమానందంతో ఉంటారు. నెక్స్ట్ జన్మలో కూడా వాళ్ళకి మంచి జన్మలు వస్తాయి, మంచి ఫ్యామిలీలో పుడతారు, పరాక్రమవంతులుగా పుడతారు అని చెప్తున్నారు. అలా శత్రువులను సంహరించినప్పుడు ఎవరైతే చేస్తున్నారో, నేనే చేశానని డాంబికాలు పోవక్కర్లేదు, అందరితో గొప్పలు పోవక్కర్లేదు, అందరిని పిలిచి వెర్రవీగక్కర్లేదు. అక్కడ నువ్వు కాదు అక్కడ చేసింది, విశ్వ నియమం కాస్మిక్ లా ప్రకారం చెడుకి ఎప్పుడు ముగింపు పెట్టాలి అన్నది ఆ విశ్వమే నిర్ణయిస్తుంది. ఆ టైంకి ఆ ప్లేసులో ఒక హీరో ఒక విలన్ అక్కడ ఉండేలా చేసేది పరమాత్మే. ఇది మనం నిత్యం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఒకళ్ళని తిట్టుకునేటప్పుడు కూడా అంతే. ఒక ఒక పొలిటీషియన్ కానీ ఒక లా మేకర్ కానీ ఎవరన్నా వాళ్ళు సరిగ్గా లేరు అంటే అక్కడ ఆ సమయంలో ఆ వ్యక్తిని అక్కడ నించోపెట్టి ఆ నాటకాన్ని ఆడిస్తున్నది మళ్ళీ హీరో రోల్లో ఇంకొకళ్ళని తెచ్చి ఆ యుద్ధం అనేది జరిపించేది పరమాత్మే. ఎవరు గెలిచారో వాళ్ళు విర్రవీగక్కర్లేదు. ఇది మనం ఆధ్యాత్మికంగా ఎలా తీసుకోవాలి? ఆధ్యాత్మిక యోధుడు తనలోని ధర్మక్షేత్ర కురుక్షేత్ర తలం ఏంటది? మన మానసిక తలంలో, అంటే మన సూక్ష్మ శరీరంలో కళ్ళు మూసుకున్నాము, సాధనలో లోపలికి వెళ్ళాం, అంతర్ముఖులు అయ్యాం. అక్కడ మానసిక తలంలో తన ప్రశాంతతను కాపాడుకోవడం కోసం ఇంద్రియ ప్రలోభాలను వదులుకోవలసి వచ్చినప్పుడు
సంకోచించకూడదు. మనకు ఉన్న పెద్ద యుద్ధం ఇదే. మన ఇంద్రియ ప్రలోభాలని మనం వదులుకోవాలంటే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనం శూద్రులము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఒక చిన్న హ్యాబిట్ని వదులుకోలేకపోతున్నాం, తిండిని మార్చుకోలేకపోతున్నాం, ఏం చూస్తున్నాము అనేది మార్చుకోలేకపోతున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం, పక్కన వాళ్ళు ఏమీ అనకుండా, ఏ గాసిప్ చేయకుండా, నాకు ఇంట్లో వచ్చిన పరిస్థితుల్ని ఏమి కంప్లైంట్ చేయకుండా యథావిధిగా నేను యాక్సెప్ట్ చేసి దాంట్లో నేను చక్కగా ముందుకు వెళ్తున్నాను అంటే ఎబే లేదు. ఇలాంటివన్నీ మనం చేసుకుంటున్నాము అంటే అవి మనం ఇంకా యుద్ధాన్ని ప్రకటించలే, క్షత్రియుడు అవ్వలేదు మనం. అవి వదులుకోలేకుండా సంకోచిస్తున్నాం మనం. మనలోని అంతర్శత్రువులను ఎదుర్కొనే అవకాశం వచ్చింది. ఎందుకంటే నాలో ఉన్న శత్రువులు ఎవరో నేను గమనించాను, తెలుసుకున్నాను. అంతర్ముఖులైనప్పుడు నాలో కనిపించి నా నకారాత్మక భావనలు ఏంటి, నాలో ఏం జరుగుతోంది అనేది నాకు కనిపించినప్పుడు అది నాకు ఒక అవకాశం. నా అంతర్శత్రువుల మీద నేను ఎదుర్కొనే అవకాశం వచ్చింది, యుద్ధం చేసే అవకాశం వచ్చింది. దీంతో నేను నిత్యమైన బ్రహ్మానందం అనే స్వర్గాన్ని నాలో స్థాపించుకుంటాను అనుకోవాలి. కానీ అమ్మ నేను ఇంకా ఈ ఫుడ్ వదులుకోను, నాకు రోజు బిర్యానీ తింటేనే కానీ నాకు పొట్ట నిండదు, ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసం పెద్దదాన్ని వదులుకున్నాం. అది అంటారు చూసారా, పెన్నీ వైజ్ అండ్ పౌండ్ ఫూలిష్ అని. ఈ చిన్న చిన్న వాటికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ పెద్ద ట్రెజర్ ఏదైతే ఉందో, ఏంటిది అది, ఒక పెద్ద ఘని మనలో ఉంది, బ్రహ్మానందం అనే ఘనిని. అది ఓపెన్ చేయటానికి కూడా మనకి మనస్కరించట్లేదు. మన మీద మనం యుద్ధం ప్రకటించుకోవటానికి చాలా భయపడుతున్నాము అని చెప్తున్నారు. అప్పుడే మన లోపల మనం బ్రహ్మానందం అనే స్వర్గాన్ని మనలో స్థాపించుకుంటాము. అదే స్వర్గద్వారం అంటే ఇంకేమీ లేదు, ఇంకెక్కడో మనకి డోర్లు ఓపెన్ అవుతాయి అంటే మనలోనే. ఆ స్వర్గద్వారం అది అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ధ్యాన సాధన ద్వారా ప్రశాంతతను, పరమానందాన్ని ప్రాప్తించుకున్న సాధకుడు మరణంలోనూ మరణం తరువాత కూడా ఆ స్థితిలోనే ఉంటాడు. హీ విల్ బీ ఇన్ దట్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ పీస్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు మరణంలోనూ మరణం తర్వాత నిత్యం ఆ పరమానంద స్థితిలోనే ఉంటాము. ఇదే మనకి 32వ శ్లోకం ద్వారా అందరినీ మందలిస్తూ పరమాత్మ మనకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. అహింస ఎస్, ఫాలో అవ్వాలి, కానీ ఒక్కొక్కసారి ఫిజికల్ ఫోర్స్ కూడా అవసరం అవుతుంది. అది మనం గేజ్ చేసుకోవాలా సిచ్యువేషన్ బట్టి ఏది వాడాలి, ఇక్కడ ఫిజికల్ ఫోర్స్ వాడాలా, అహింస వాడాలా అనేది మనం ఆ బుద్ధి విచక్షణతో మనం ఆ రైట్ జడ్జ్మెంట్ తీసుకొని మన ముందు ఒక ఈవిల్ జరుగుతోంది, చెడు జరుగుతోంది అన్నప్పుడు నిర్భయంగా ప్రతిఘటించాలి. అది మన కర్తవ్యము. డు నాట్ బేర్ విత్ ద ఈవిల్. చెడునెప్పుడు భరించకూడదు, సహించకూడదు. అది కూడా చెడు చేసిన దానితో సమానమే. ఇదే ఈరోజు మనం చెప్పుకున్న 31 మరియు 32వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.